కవిత చెప్పినటువంటి మాటలలో టీఆర్ఎస్ పార్టీ అంతా కూడా అవినీతి పునాదుల మీద విస్తరించబడింది. మా ఎమ్మెల్సీలు ఒక్కొక్కరు 1000 కోట్లకు ఎదిగినరు, 750 కోట్లతోటి వెంచర్ చేస్తున్నాడు ఒక ఎమ్మెల్సీ అంటే అర్థం చేసుకోవాలి మనం ఎంత ఎదిగినారు. నవీన్ రావు గారు అక్రమాలకైతే అడ్డు అదుపు లేదు. ఆయన చేసినటువంటి అడవుల ఆక్రమణలకి, కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో ఆయన చేసినటువంటి జీవోలకి, వీళ్ళు మార్చిన జీవోలకి, ఇంకా చాలా జీవోలు ఉన్నాయి. చెల్లె మాట్లాడాల్సిన జీవోలు ఏంటంటే కన్జర్వేషన్ జోన్లను ఎట్లా మార్చి ఇచ్చారు మున్సిపల్ శాఖ మంత్రి గారు, అవి మాట్లాడాలి. చెల్లె మాట్లాడిందని అనుకుంటా ఉన్నాను నేను. మళ్ళీ ఎపిసోడ్లో ఇంకా బాగా మాట్లాడాలని కోరుకుందాం. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ పెద్దలు చేసిన అవినీతిని ఎంత కవిత బయట పెడితే బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సొంత కుటుంబాన్ని కాపాడుకోవాలనే ఆలోచనని నేను తప్పుపట్టదలుచుకోలేదు. బట్ నేను అడుగుతుంది ఏంటంటే ఈ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి చేసిన అవినీతి మీద, నవీన్ రావు గారు చేసినటువంటి అవినీతి మీద మీరు పార్టీలో ఉన్నప్పుడు లేదా మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేకపోయినారనేది ఒకసారి ఆలోచించాలి. నేను చెప్తాను, ఇంకా పటాన్చెరు ఏరియాలో మీరు చేసినటువంటి కన్వర్షన్ ఆఫ్ ల్యాండ్స్ చెప్తాను, ఐడియా బొల్లారంలో మీరు చేసినటువంటి కన్వర్షన్ ఆఫ్ ల్యాండ్స్ చెప్తాం. ఒక జోన్ లోంచి ఇంకొక జోన్లోకి మార్చి ఏ ఎమ్మెల్యేల పేరు మీద ఎవరెవరి పేరు మీద మీరు ఎట్లయితే చేసిరో అడగోలు మాటలు ఇవన్నీ బయటకు వస్తాయేమో అనుకున్నాం. మీరు మాట్లాడితే ఏం రాలేదు. ఖచ్చితంగా సమయం చూసుకొని మేము కూడా మీరు మాట్లాడినటువంటి మాటలు కాక ఇంకా మిగతా అన్ని మేము కూడా మీడియా ద్వారా బయట ప్రపంచానికి చెప్పాలనుకుంటా ఉన్నాం. మేము ఇంకా మీ ద్వారానే ప్రజలు వింటే బాగుంటుంది. మేము మాట్లాడితే ఏదో కక్ష సాధింపు కోసం మాట్లాడినామని అనుకుంటారు. ఆదిపట్లలో ట్రాన్స్ఫర్ చేసిన భూములు, ఆ బొల్లారంలో ట్రాన్స్ఫర్ చేసిన భూములు, పటాన్ చెరువులో సాకి చెరువు పక్కన ట్రాన్స్ఫార్మ్ చేసి కడుతున్నటువంటి భూములు, ఇండస్ట్రియల్ జోన్ ని ట్రాన్స్ఫర్ చేసినటువంటి భూములు, ఇకపోతే ఐడియా బాలానగర్ లో మీరు కన్వర్షన్ చేసిన భూములు, ఇట్లా చాలా భూములకు సంబంధించి చాలా విషయాలు మీరు మాట్లాడతారేమో అనుకున్నాం. ఇంకా చాలా మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళు చేసిన మంచి పనులు చెప్తారని ఆశపడ్డాం. తప్పకుండా భవిష్యత్తులో ఇప్పుడు కవిత గారు అందించిన నిజాలని కాంగ్రెస్ పార్టీ ఇన్వెస్టిగేషన్ చేయాలని కోరుకుందాం. ఆ తర్వాత మిగతా విషయాలన్నీ మేము కూడా పబ్లిక్ డొమైన్లోకి తీసుకొస్తాం. భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా తన లైన్ దాటి మాట్లాడలేదు. మేము మాట్లాడిందంటే ఎక్కడ కూడా మేము తప్పు మాట్లాడలేదు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందనే మాట్లాడినాం. అంతకుమించి మేము వేరే విషయాలు ఏం మాట్లాడలేదు. కాళేశ్వరంకి సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 2 సంవత్సరాలు వృధా చేసింది అనేది మా భావన. స్పష్టం చేయాలి, కాళేశ్వరంలో పక్కా అవినీతి జరిగిందా జరగలేదా? ఇలా కేసీఆర్ సొంత బిడ్డనే చెప్పింది అవినీతి జరిగిందని చెప్పండి. ఇలా కేసీఆర్ సొంత బిడ్డనే చెప్పింది అవినీతి జరిగిందని చెప్పండి. అవినీతి జరిగింది వాస్తవం. ఈ భూమి మీద ప్రపంచంలో ఈ భూమి మీద అత్యంత పెద్ద స్కామ్ ఏదంటే కాళేశ్వరం స్కామ్. ఇలా అవినీతి జరిగింది వాస్తవం. అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ చెప్పింది, అవినీతి జరిగిందని మేం చెప్పినాం. ఇవాళ సిబిఐకి ఇవ్వాలని చెప్పి ఎప్పటి నుంచో బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఫస్ట్ సిబిఐకి ఇవ్వాలని డిమాండ్ చేసింది నేనే. రాష్ట్ర అధ్యక్షుడు ఫస్ట్ డిమాండ్ చేసింది నేను సిబిఐకి అని చెప్పండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల నుంచి సిబిఐకి ఎందుకు ఇవ్వలేదో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాలి. ఘోష్ కమిషన్ వేసిర్రు. ఘోష్ కమిషన్ నివేదిక వచ్చింది. ఘోష్ కమిషన్ నివేదిక దాన్ని చదివిన కాంగ్రెస్ పార్టీ మంత్రులు అందరూ చదివినాక ఏం చేయాలి? అసెంబ్లీలో చర్యలు తీసుకోవాలి. ఆ ఏం చర్యలు తీసుకున్నారో అసెంబ్లీలో చర్చించాల్సిన అవసరం ఉంది. 6వ తారీఖు హాజరవుతుంది. ఒక్కటి మాత్రం సత్యం, ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా, కామెంట్స్ వచ్చినా, సోషల్ మీడియాలో వచ్చినప్పుడు కూడా తప్పు చేసిన వాళ్ళు, అది ప్రధానమంత్రి గారి నుంచి మొదలుపెట్టి సామాన్య పౌరుడి వరకు కూడా శిక్ష అనుభవించవలసిందే. దాని దర్యాప్తు సంస్థలు ఉంటాయి, వాళ్ళ పద్ధతులు వాళ్ళకు ఉంటాయి. ఖచ్చితంగా నాకు విశ్వాసం ఉంది, చట్టం మీద నాకు విశ్వాసం ఉంది, సంస్థల మీద నాకు విశ్వాసం ఉంది. ఇవాళ ఇట్లాంటి వాటిల్లో నిజాయితీగా ఎంక్వైరీ చేసి ఎవరైనా శిక్ష వేస్తారని చెప్పి కవిత మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నా మీరు ఏం చెప్పాలి? వాళ్ళ కుటుంబం కదా, వేరే వాళ్ళు అయితేనేమో ఇప్పుడు చిన్నాల మీద మీరు తప్పు చేసి చెప్పి వీటి వేయచ్చు. నాలాంటి వాడి మీద, ఉద్యమకారుల మీద, నాలాంటి సామాన్యంగా వేటి వేస్తే కుటుంబ సభ్యులుగా వాళ్ళకి అన్ని సర్వం మాఫీ ఉంటాయి.